నమస్కారం. పాటల చంద్రుడు కార్యక్రమానికి స్వాగతం. కథానాయకుడి పరిచయ గీతాల్లో లోతైన ఆంతర్యాన్ని చవిచూపే సత్తా ఆ కళానికి ఉంది. అలాగే ప్రేయసీ ప్రియుల మధ్య ఆ ప్రేమ సంభాషణలను, చిలిపి అలకలను అందంగా వర్ణించే చురుకుదనం కూడా ఆ కళానికి ఉంది. ఆయనే ప్రముఖ సినీ గీత రచయిత చంద్రబోస్ గారు. వారు రచించినటువంటి చక్కటి గీతాలని మీ ముందు ఆవిష్కరిస్తున్నటువంటి ఈ పాటల చంద్రుడు కార్యక్రమం ఈ వారం కూడా మీ ముందు సంసిద్ధంగా ఉంది. అందులో భాగంగా ముందుగా చంద్రబోస్ గారికి నమస్కారాలను తెలియజేస్తూ వారు రచించినటువంటి చక్కటి గీతాల గురించి వారి మాటల్లోనే విందాం. నమస్కారం చంద్రబోస్ గారు. ప్రతి వారం మీరు రచించినటువంటి గీతాల గురించి ప్రేక్షకులందరికీ తెలియజేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు నేను మిమ్మల్ని అడగబోతున్నటువంటి చిత్రాలు కొంచెం యూత్ ఓరియంటెడ్ అనమాట. అందరూ బాగా ఇష్టపడి ఎంజాయ్ చేస్తున్నటువంటి చిత్రాల్లోని గీతాల గురించి అడగబోతున్నాను. ముందుగా ఈ మధ్యనే రిలీజ్ అయిన మహేష్ గారు, సూపర్ స్టార్ మహేష్ నటించినటువంటి 1 ఆ చిత్రంలో అన్ని పాటలు మీరే రాశారు. ముందుగా యువతని ఉర్రూతలూగించేసినటువంటి పాట హూ ఆర్ యూ. అది ఎక్కడ ఏ స్టేజ్ మీద అంటే మంచి హుషారైన గీతం ఏదైనా పాడాలి అంటే వెంటనే హూ ఆర్ యూ అని స్టార్ట్ చేస్తున్నారు. అందులో మంచి చైతన్యపరిచే గీతంలా కూడా ఉంది. అది రాసినటువంటి సందర్భాల గురించి మాకు తెలియజేస్తారు. హూ ఆర్ యూ ఆ పాట చాలా తమాషాగా పుట్టింది. అది అంటే 2 హోటల్స్లో పుట్టింది. అది ఒక హోటల్లో కూడా కాదు. ఎప్పటికి మామూలుగా పాట ఇక్కడ రాస్తాను, కానీ ఈసారి ఆ పాట సుకుమార్ గారు, నేను, దేవిశ్రీ ప్రసాద్ గారు ముగ్గురం కలిసి మాట్లాడుకుంటూ ఉంటే ఆ మాటల్లోంచి పుట్టిందనమాట పాట. చాలా సినిమాల్లో నేనే చాలామంది కథానాయకులకి పరిచయ గీతాలు, ఉపోద్ఘాత గీతాలు ఎన్నో రచించాను. నేను చాలా ప్రజాదరణ పొందినవి కూడా. అయితే వాటిలో అంశం ఏంటంటే కొన్నిట్లో సందేశం ఉంటుంది, కొన్నిట్లో ఒక మంచి విషయం ఉంటుంది, కొన్నిట్లో కథానాయకుడి గొప్పతనం, తన శక్తియుక్తుల గురించి, శౌర్య పరాక్రమాల గురించి వర్ణించడం, వివరించడం ఉంటుంది. అయితే ఈ పాట మాత్రం అన్నిటికంటే భిన్నమైంది, ప్రత్యేకమైంది. దీంట్లో హీరో గురించి, తన గురించి తను స్వోత్కర్షగా చెప్పుకునేది ఉండదు. లేదంటే ప్రజల్ని, జనుల్ని ఉద్దేశించి మీరు చేయండి అని చెప్పేసి ఒక సందేశం ఇవ్వడం కానీ, ఒక ఉపదేశం ఇవ్వడం కానీ, ఒక హితోపదేశం చేయడం కానీ ఇట్లాంటివి కూడా ఉండదు. ఈ పాట ఏంటంటే ఒక తాత్వికత, ఒక మార్మికతతో కూడిన ఆత్మ విమర్శకు సంబంధించిన పాట ఇది. దాదాపు ఇలాంటి పాట, కథానాయకుడి పరిచయ గీతాలు ఇలాంటి పాట రాలేదు, ఇక ముందు వస్తుందో రాదో కూడా మనకు తెలియదు. అంత అరుదైన గీతం, అంత అరుదైన అంశం ఈ పాటలో మేము స్పృశించిన అంశం చాలా అరుదైంది. అంటే కథ కూడా అలా ఉంది, కథకు సంబంధించే ఉంది. మేము కథను దాటి వెళ్ళలేదు. సినిమాకి సంబంధించి, ఆ కథకు, కథనానికి సంబంధించి ఆ కథలోని ఆత్మను పట్టుకొని ఈ పాటను మేము రూపొందించడం జరిగింది. హూ ఆర్ యూ అంటాడు. హూ ఆర్ యూ అనగానే నువ్వంటే పేరు కాదు, ఊరు కాదు, ఫేస్ కాదు, నువ్వంటే క్యాష్ కాదు మరేంటి, నువ్వంటే టైం కాదు, నువ్వంటే గేమ్ కాదు, నువ్వంటే డ్రీమ్ కాదు, నువ్వంటే నువ్వు కాదు మరేంటి, నువ్వంటే టైం కాదు, గేమ్ కాదు, డ్రీమ్ కాదు, నువ్వంటే నువ్వు కాదు మరేంటి. ఇక్కడ మొదలైంది ప్రశ్న. నువ్వంటే నువ్వు కాదు, నువ్వంటే నువ్వు అనుకునే నువ్వు కాదు మరేంటి ప్రశ్న. అది ప్రేక్షకుడికి అయి ఉండొచ్చు, శ్రోతకు అయి ఉండొచ్చు, ప్రజలకు అయి ఉండొచ్చు, తనకు తనే వేసుకుంటున్న ప్రశ్న అయి ఉండొచ్చు, లేదు తన ముందుకొచ్చే ఆ ప్రతి నాయకుల్ని అడిగే ప్రశ్న కావచ్చు. సినిమాలో చరణంలో రాశాను, నిన్ను నువ్వు వెతికే కొలంబస్ నువ్వా, నిన్ను నువ్వు వెతికే కొలంబస్ నువ్వా, నీతో నువ్వు పాడే కోరస్ నువ్వా, నిన్ను నువ్వు మోసే హెర్క్యులస్ నువ్వా, నీతో నువ్వు ఆడే చెస్సే నువ్వా, ఆటవా పాటవా వేటవా లేక వేటగాడివా, హూ ఆర్ యూ హూ ఆర్ యూ. ఇది మొదటి చరణం. తమాషా ఏంటంటే చాలామంది మనల్ని మనం, రమణ మహర్షి గారు చెప్తుంటారు, మనల్ని మనం వెతుక్కోవడమే మనం జీవితంలో చేసే పని అంటారు. నీలో ఉన్న నిన్ను వెతుక్కోవడమే నీ జీవిత పరమావధి, పరమార్థం అంటారు. రమణ మహర్షి గారు చెప్పేది అది. నిజమైన నువ్వెవరు, నీలో ఉన్న నువ్వెవరు, పైకి కనిపించే నువ్వు కాదు, నువ్వు అనుకునే నువ్వు కాదు, నీలో ఉన్న, నీ లోపల, నీ అంతరంగంలో ఏదో నువ్వు ఉంటావు. ఆ లోపల ఉన్న అంతరంగంలో ఉన్న నిన్ను వెతుక్కోవడమే నీ జీవితం, అదే నీ గమ్యం, అదే నీ లక్ష్యం అంటారు. నిన్ను నువ్వు వెతికే కొలంబస్ నువ్వా, తనను తను వెతుక్కుంటాడు కొలంబస్ నువ్వా, నీతో నువ్వు పాడే కోరస్ నువ్వా. తన వెనకాల ఎవరూ లేరు, తన ముందు ఎవరు లేరు, తనతో కలిసి పాడే బృందగానం చేయడానికి ఎవరు లేరు, తను ప్రధాన గాయకుడు, తనే బృందగానంలోని ఒక గాయకుడు. నీతో నువ్వు పాడే కోరస్ నువ్వా, నిన్ను నువ్వు మోసే హెర్క్యులస్ నువ్వా. మోయడం అంటే బరువు మోయడమే కాదు, బాధ్యతలు మోయడం, బాధల బరువు మోయడం కూడా. తనను తనే మోసే హెర్క్యులస్ నువ్వా, నీతో నువ్వు ఆడే చెస్ నువ్వా. అంటే జీవితం అనే చదరంగంలో ప్రత్యర్థి కూడా నువ్వే. ప్రత్యర్థి ప్రత్యేకంగా ఎవరు లేరు, నీకు నువ్వే ప్రత్యర్థి. అంటే నీకు కల్పించబడే పరిస్థితులే, నీకు ఎదురయ్యే పరిస్థితులే నీకు ప్రత్యర్థులు.
కాబట్టి ఆ ప్రత్యర్థులతో కలిసి అంటే నీతోనే నువ్వు కలిసి చదరంగం ఆడుతున్నావు. ఎవరు నువ్వు? రెండో చరణంకి వచ్చేసరికి నిప్పు పుట్టక ముందే నీలో గుండె మంట ఉందే, నీరు పుట్టక ముందే నీలో కన్నీరుందే, గాలి వీచక ముందే శ్వాసల్లోన నిట్టూర్పుందే, నింగి నేల ఉనికి నీ ముందేవో ప్రశ్న అయ్యింది, నిప్పువా నీరువా గాలివా లేక ప్రశ్నవా, హూ ఆర్ యు? ఇది పాట. చాలా చిన్న పాట కానీ పెద్ద అర్థం కలిగిన ఎంతో విస్తరించిన పాట ఇది. తర్వాత చాలా సందర్భాల్లో మనకు అనిపిస్తుంది అంటే పంచభూతాలు ఏదైతే మనకు ప్రకృతిలో సృష్టిలో ఉన్నాయో పంచభూతాల యొక్క అంగుష్ట మాత్ర మనిషి. అంటే చిన్న సంక్షిప్త రూపం, పంచభూతాలకి సంక్షిప్త రూపం ఎవరు? మనిషి. మనలో నిప్పు ఉంది, నీరుంది, నేలుంది, నింగుంది, గాలి ఉంది. అన్నిటి యొక్క సంక్షిప్త రూపం మనం. నిప్పు పుట్టక ముందే నీలో గుండె మంట ఉంది అన్నా. నిప్పు, ఈ బయట నిప్పు పుట్టక ముందే నీలో గుండె మంట ఉంది అంటే ప్రకృతి కంటే పంచభూతాల కంటే ముందే నువ్వు పుట్టావా అంటే అర్థం అది కాదు. నిజానికి మనలో నిప్పు ఉంది. నిప్పు ఎక్కడుంది మనలో? అగ్ని ఎక్కడుంది? జఠరాగ్ని. మనం అన్నం తిన్న తర్వాత అది అరుగుతుందే, జీర్ణమవుతుందే, మనకు ఆకలి మంట అంటామే, ఆ మంట అగ్ని, జఠరాగ్ని మనలో ఉంది. అంటే బయట అగ్నికి సంక్షిప్త రూపం జఠరాగ్ని అనమాట. నిప్పు పుట్టక ముందే నీలో గుండె మంట ఉంది అంటే అర్థం ఏంటంటే నీలో ఆకలి కంటే ముందే ఆవేశం ఉంది. నీరు పుట్టక ముందే, నీరంటే రక్తం రూపంలో, మనకు మూత్రాది రూపంలో మనకు నీరు ఉంటుంది మన శరీరంలో. నీరు పుట్టక ముందే నీలో కన్నీరు ఉంది. రక్తానికంటే ప్రాధాన్యత నీలో కన్నీరుకే ఉంది. నీకు అంత దిగులు ఉంది, నీకు అంత బాధ ఉంది అని అర్థం. తర్వాత గాలి వీచక ముందే శ్వాసల్లోన తుఫాను ఉంది అన్నారు. అంటే బయట గాలి వీచక ముందే నీ శ్వాసల్లోనే ఒక పెను అలజడి, ఒక పెను తుఫాన్ నీలో ఉంది. అంత సమస్యల వలయంలో నువ్వు చిక్కుకుపోయావని చెప్పడం ఆ వాక్యం యొక్క ఉద్దేశం. అట్లాగే నింగి నేల ఉనికి నీ ముందే ఓ ప్రశ్న అయ్యింది. నీ లోపల ఉన్న ఆకాశం, అనంతమైన ఆకాశం, అలాగే మట్టి రూపంలో ఉన్న నేల, వాటి ఉనికి కూడా నీ ముందు ఒక ప్రశ్న అయ్యింది. నువ్వు ఏంటి? నిప్పువా నీరువా గాలివా లేక ప్రశ్నవా? అంటే పంచభూతాలు, నీలో ఉన్న పంచభూతాల వాటికి మారు రూపాల కంటే ఇంకా వేరే రూపంలో నీలో రకరకాల ఒక ఉద్వేగాలు నీలో ఉన్నాయి. ఆవేశం ఉంది, కన్నీరు ఉంది, బాధ ఉంది. ఏంటి? వాటికంటే ముందే నీలో ఇవన్నీ ఉన్నాయి. అంటే ఒక మనిషి కథను చెప్తూ, మనిషి యొక్క గమనాన్ని చెప్తూ ఆ సినిమా తాలూకు కథకి ఇవన్నీ అనుసంధానించడం అనేది ఈ పాట యొక్క గొప్ప లక్షణం. ఇలా విభిన్నమైన అంశాలు ఈ పాటలో మిళితమై కాబట్టి ఇది నా జీవితంలో ఒక ప్రత్యేకమైన గీతంగా నిలిచిపోతుంది. చివరిగా నేను చెప్పేది ఏంటంటే ఈ పాటలో ఎవరు నువ్వు? తేరా కాదు, ఊరు కాదన్నావు, ఫేస్ కాదన్నావు, క్యాష్ కాదన్నావు, టైం కాదన్నావు, ఇంకోటి కాదు, నువ్వంటే నువ్వు కాదు, నువ్వు కొలంబస్వా, నువ్వు కోరస్వా, నువ్వు చెస్వా, రకరకాల ప్రశ్నలు వేసి ప్రశ్నలు సంధించి దీని సమాధానం మాత్రం ఇక్కడ చెప్పలేదు. సమాధానం ఇంకో చోట చెప్పాను. ఎక్కడ? విక్రమసింహ సినిమాలో చెప్పాను సమాధానం. దీనికి 1 సినిమాలో ప్రశ్న సంధించి విక్రమసింహ సినిమాలో సమాధానం చెప్పాను. దాంట్లో ఉంటుంది ఏంటంటే రూపం కాదు, గుణం కాదు, దేహం కాదు, నువ్వంటే నువ్వు చేసే పని. నువ్వంటే నువ్వు చేసే పనే, నీ పనికి మరో రూపమే నువ్వు. ఎవరైనా సరే ఎవరైనా ఎలా పరిగణిస్తామంటే పని ద్వారానే అతన్ని పరిగణించాలి. నువ్వు చేసే మంచి పనైనా చెడు పనైనా అది నీకు ప్రతిరూపంగా నిలిచిపోతుంది. కానీ 1 సినిమాలో హూ ఆర్ యూ పాట అంటే మీరు చెప్పిన అంతరార్థం అంతా అంటే ఈ పాటలో ఇంత ఆంతర్యం దాగి ఉందనేది అర్థం కనుక సరిగ్గా అర్థం చేసుకుంటే ఆ పాటలోనే ఆ సినిమాకి సంబంధించినటువంటి మొత్తం కథ మొత్తం అర్థమైపోతుంది. అంటే ఈ రాక్ స్టార్ హీరో దేని గురించి, అసలు అతని క్యారెక్టరైజేషన్ ఏంటనేది అన్వేషిస్తున్నాడు అనే విషయం పాట కొంచెం జాగ్రత్తగా గమనిస్తే వింటే గనక తెలిసిపోతుంది. అంటే ఆ చిత్రంలో హీరో పాత్ర యొక్క మనస్తత్వం, స్వభావం కూడా నర్మగర్భంగా ఉంటుంది. ఏది బయటికి చెప్పలేడు అనమాట. చాలా లోతుల్లో చాలా ఆలోచనలు దాగి ఉంటాయి. అదే ఆలోచన అంతే గాఢత, అంతే సాంద్రత పాటలో కూడా మేము పొందుపరిచాం. ఇప్పుడు ఈ పాట రాయడానికి దాదాపు నాకు ఒక 20 రోజులు పట్టింది. 20 రోజులు మామూలుగా అయితే ఇక్కడ ఇంట్లో కూర్చుని 2 రోజులు రాసేస్తాను. కానీ ఈ పాట ఇక మేము చర్చలు, సంభాషణలు, వాగ్వివాదాలు జరుగుతూ కొన్నాళ్లుగా కొనసాగింది పాట. 2 హోటల్స్లో కూర్చొని, ఒక హోటల్తో తగలేదు, ఇంకో హోటల్కి వెళ్ళిపోయాం, అక్కడ వాస్తు బాగుందో లేదని చెప్పి ఇంకో దానికి వెళ్ళిపోయాం. ఇలాగా చాలా రోజులు మేము సుదీర్ఘ సంభాషణ అనంతరం ఒక కొలిక్కి వచ్చిందనమాట ఈ పాట. ఈ పాట విడుదలైన కొద్ది రోజుల్లో 4వ రోజు 3వ రోజు ఒక మిత్రుడు, ఒక ఆయన హరిహర కళాభవన్లో ఆయన ఒక సైకాలజిస్ట్. ఆ సైకాలజిస్ట్ ఆయన పిల్లలు అంటే పెద్దవాళ్ళకి సైకాలజీ వాళ్ళకు పాఠాలు తీసుకుంటూ ఆ పాఠాల్లో భాగంగా ఈ పాట వేశారట. వేసి ఈ పాట అంటే ఇది
రమణ మహర్షి గారు చెప్పిన ఆ తత్వం ఈ పాటలో మీకు చాలా క్లుప్తంగా ఉంది, ఇది వినండి అని చెప్పేసి ఈ పాట అంతా వినిపించి, నువ్వంటే ఎవరు, నీ గురించి నువ్వు చేసుకునే అన్వేషణ ఎలా ఉండాలి, ఎలా ఉంటుందని చెప్పేసి ఈ పాట అంతా వినిపించి వాళ్ళని చైతన్యపరిచి, అంటే ఒక గమ్మత్తైన ఒక అనుభవం అది. అంటే ఒక యువతని ఉర్రూతలొగించడమే కాకుండా ఈ పాట ఒక సైకాలజీ డెవలప్మెంట్, మంచి స్కిల్ డెవలప్మెంట్కి, అలాగే మంచి బ్రెయిన్ మెచ్యూరిటీకి యూజ్ చేయడానికి కూడా ఇలాంటి ఒక పాట ఉంది అని సైక్రాటిస్ట్లే వాడుతున్నారంటే చాలా ఇది అప్రిషియేట్ చేయాల్సింది. సినిమా పాట యొక్క గొప్పతనం, సినిమా పాట యొక్క ఆ విస్తృతి, సినిమా పాట ఏదైనా చేయగలుగుతుంది, మనిషిని ఎన్ని రకాలుగా మార్చగలుగుతుందో అన్ని రకాలుగా మార్చగలిగే శక్తి సినిమా పాటకి ఈ మాధ్యమానికి ఉంది అని. అలాగే ఇప్పుడు వన్ చిత్రంలో ఇంత ఆంతర్యం ఉన్నటువంటి పాటను రాసిన మీరే చాలా సరదాగా తమాషాగా ఉండేటువంటి ఒక పాటని అల్లుడు సీన్ చిత్రానికి రాశారు. ఓరి దేవుడో ఇదేమి గోలరు అంటూ దానికి దేవిశ్రీ గారి సంగీతాన్ని అందించడం జరిగింది. ఆ పాట గురించి ఒకసారి తెలియజేస్తారు. అంటే లోతైన అర్థం ధ్వనించే పాటలతో పాటు సరదాగా తమాషాగా తేలిగ్గా సులభంగా ఉండే పాటలు, చిలిపి చిలిపి పాటలు, చిలిపి చిలిపి భావాలు ఉండే పాటలు కూడా రాయాలి కవిగా. ఇప్పుడు మనం ఈ కార్యక్రమంలో చూసుకున్నట్టయితే మనం అన్ని రకాల అంశాల గురించి పాటలు మనం చెప్పుకుంటూ వస్తున్నాం. మన చర్చలో మన సంభాషణలో అన్ని రకాల పాటలు దొరుకుతున్నాయి. అట్లాగే తమాషాగా అంటే ప్రేమలో పడ్డ ఒక కొత్త జంట, కుర్రాడు కుర్రది, వాళ్ళు లేలేత భావాలు, వాళ్ళకి ఇంత మార్మికత ఇంత తాత్వికత వాళ్ళకి అక్కర్లేదు. ప్రేమలో పడ్డప్పుడు సరదాగా వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి, ఎంత అల్లరిగా ఉంటాయి, ఎంత చిలిపిగా ఉంటాయి, ఎంత నాజుగ్గా లేతగా, అంటే వాళ్ళ కళ్ళెదురుగా కనబడే వస్తువులు, వాళ్ళ కళ్ళెదురుగా కనబడే వాళ్ళు రోజు చూసే వస్తువులు, ఆ శిల్పాన్ని మాత్రమే వాళ్ళు తీసుకుంటారు వాళ్ళ పాటల్లోకి. అది కూడా మన పరిశీలన శక్తికి అదొక తార్కాణం. మన ఉపరితలం మీద కనబడే అంశాలని, వస్తువులు కూడా ఒక కవితా వస్తువులుగా స్వీకరించి పాట రాయగలగాలి. అప్పుడే మనం అన్ని కోణాలని మనం స్పృశించగలిగిన వాళ్ళు అవుతాం, మన విస్తృతి తెలుస్తుంది. ఇప్పుడు ఈ పాటలో ఏం రాశానంటే, ఒక కొత్తగా ప్రేమలో పడ్డారు, అప్పుడు ఏం రాశానంటే, 100 టన్ల డైనమైట్ గుండెలోన పేలినట్టు, 100 రన్ల సెంచరీని ఒక్క బాల్లో కొట్టినట్టు, గొల్లు గొల్లుమంటోంది ప్రాణం, డ్రిల్లు వేసినట్టు గుచ్చుకుందే బాణం, నా హార్ట్ బీటునే డ్రమ్స్ బీటులా మార్చినావే పిల్లవాటుడు, బోరిదేవుడు ఇదేమి గోలరు. అంటే 100 టన్ల డైనమైట్ గుండెలోన పేలినట్టు 100 రన్ల సెంచరీని ఒక్క బాల్లో కొట్టడం సాధ్యమా? కాదు. అంటే ఒక అంత గొప్ప అందగతే నా చేతికి చిక్కింది, నా ప్రేమను ఒప్పుకుంది. అంతే 100 రన్లను ఒక్క బాల్లో కొట్టినట్టుగా నాకు ఈ అమ్మాయి సాధించాను, ఈ అమ్మాయి ఈ ప్రేమను సాధించుకున్నానని చెప్పడం ఆ వాక్యం యొక్క ఆంతర్యం. అట్లాగే డ్రిల్ వేసినట్టు గుచ్చుకుంది బాణం అంటే, మామూలుగా డ్రిల్ వేయడం అంటే భూమి లోతుల్లోకి చొచ్చుకొని పోతుంది ఎంతో శక్తివంతంగా. బాణం పైపైన తగులుతుంది కానీ అంత గుండె లోపలలోకి అలా చొచ్చుకొని పోయింది ఈ అమ్మాయి చూపులో, అమ్మాయి ప్రేమ ద్వారా. నా హార్ట్ బీట్ని డ్రమ్స్ బీట్ లాగా మార్చావు. డ్రమ్స్ బీట్ ఎంత వేగంగా కొట్టుకుంటుంది, హార్ట్ కూడా అంత వేగంగా కొట్టుకుంటుందని చెప్పడం పల్లవి. అమ్మాయి పాట ఏంటి, మబ్బులోని వర్షమంత టబ్బులోన కురిసినట్టు, పబ్బులోన వేడి వేడి దిబ్బ రొట్టె దొరికినట్టు, మబ్బులోని వర్షమంత టబ్బులోన కురిసినట్టు, పబ్బులోన వేడి వేడి దిబ్బ రొట్టె దొరికినట్టు, రెండో అసాధ్యమే. గొల్లు గొల్లుమంటోంది అందం, అరే భల్లుమంటూ పగిలింది అద్దం, నా నైట్ మొత్తము లైట్ వేసినట్టు బ్రైట్ గయ్యరో వాటుడు, బోరిదేవుడు ఇదేమి గోలరు. అమ్మాయి కూడా అంటే పబ్బులకు వెళ్ళే అమ్మాయి, సరదాగా టబ్బులో స్నానం చేసే ఒక బాగా సంపన్నురాలైన అమ్మాయి. ఆ అమ్మాయి తనకున్న వస్తువులను తీసుకుని తను పాడింది. ఇప్పుడు చరణంలో వచ్చేసరికి అబ్బాయి పాడుతున్నాడు ఏంటంటే, ఒంటిలోని వేడి కొలవడానికి కిలోమీటర్ అంత థర్మామీటరే అవసరం అంట. ఒంటిలోని వేడి కొలవడానికి కిలోమీటర్ అంత థర్మామీటరే అవసరం అంటే, పెదవిలోని మాట రాయడానికి వైట్ హౌస్ అంత వైట్ పేపరే అవసరం. మనసులోని ప్రేమ దాచడానికి లోకమంత లాకరే అవసరం. లోకమంత లాకరే అవసరం. నా పల్స్ రేటుని డాలర్ రేటులా పెంచినావురో వాటుడు. అంటే ఇప్పుడు మామూలుగా మనం చూస్తున్న అంశం, డాలర్ రేటు చాలా వేగంగా పెరిగిపోతుంది, నా పల్స్ రేటుని డాలర్ రేటులా పెంచినావు అని చెప్పేసి అమ్మాయి ఆ ప్రేమలో ఆ పోలిక పోల్చడం. తర్వాత రెండో చరణంలో, నా బర్త్ డేట్నే నేను మర్చిన, ఫస్ట్ నిన్ను కలుసుకున్న డేటు మరవను. నా పుట్టినరోజునే నేను మర్చిపోతాను కానీ నిన్ను మొట్టమొదటిసారిగా చూసిన రోజు, కలుసుకున్న రోజు మాత్రం మర్చిపోను. ఆ అమ్మాయి అంటుంది, నా సొంత పేరు నేను మరిచిన,
నీ సెల్ ఫోన్ నెంబరే మరవను. అంటే చూడండి, పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళిపోయింది. నా పేరు మర్చిపోతాను కానీ నీ సెల్ ఫోన్ నెంబర్ మర్చిపోనంట. అంటే నాలోని ప్రాణమే, అతనేమంటున్నాడు, నాలోని ప్రాణమే నన్ను వదిలిపెట్టిన పట్టుకున్న చెయ్యి వదిలిపెట్టనే పెట్టను. నా ప్రాణం పోయినా, నా ప్రాణం నన్ను వదిలిపెట్టినా, నేను పట్టుకున్న నీ చెయ్యిని మాత్రం వదిలిపెట్టను అంటున్నాడు. అప్పుడు ఆ అమ్మాయి ఏమంది సరదాగా, లైఫ్ ల్యాప్టాప్కి పాస్వర్డ్లా మారినవారు. టెక్నాలజీ కూడా మిక్స్ అయింది. అంటే నాకు ఎన్ని మార్కులు పడ్డాయో ఈ పాటకు నేను కనుక గణించుకుంటే మీరు నవ్విన ప్రతి నవ్వుకి ఒక 10 మార్కులు వేసుకుంటాను అన్నమాట. ఖచ్చితంగా. అంటే అంత తమాషాగా, అంత చిలిపిగా, అంత హాయిగా ఉన్నాయి ఇలా ఈ భావాలు. అంటే ఈ యువతరం పాడుకునే పాటగా కూడా ఈ పాటల్లోని భావాలు కూడా మనం సృష్టించగలగాలి, మనం సృజించగలగాలి. అప్పుడే మనం అన్ని రకాలుగా మనం రచయితగా విజయవంతమైనట్టు. ఈ పాట ద్వారా కూడా నాకు మంచి సంతృప్తి కలిగింది. ఇలాంటి యువతరం గీతాలు ఇంకా రచించాలన్న కోరిక, ఉత్సాహం మరింత పెరిగింది. ఈ పాట వింటుంటే ఇన్ని రకాల అతిశయోక్తులు ఉంటాయా అనిపిస్తుంది. అంటే మామూలుగా వర్షం కురుస్తుందని తెలుసు, మబ్బులు వర్షాన్ని కురిపిస్తాయి. అయితే అదంతా కలిపి ఒక టబ్బులో, అంటే దాన్ని ఇంకో రకంగా వాడితే అది అతిశయోక్తి అవుతుంది. అది చాలా ఆశ్చర్యంగా, అంటే అలాంటి ఆలోచన ఎలా వచ్చిందా అనిపించే విధంగా ఉంది చంద్రబోస్ గారు ఈ పాట వింటుంటే. చాలా డెఫినెట్గా అంటే యూత్ని వెంటనే ఆకట్టుకుని వెంటనే కట్టిపడేసేటువంటి రీతిలో మీరు రాయడం జరిగింది. ఈ పాటకి మన సంగీత తరంగం దేవిశ్రీ ప్రసాద్ గారు అద్భుతంగా స్వరపరిచారు. అట్లాగే జావేద్ అలీ గారు, సుచిత్ర గారు ఈ పాటని అందంగా ఆలపించారు. తెర మీద మన అల్లుడి సీను విజృంభించి అసలు ఆ నాట్యం, ఆ నాట్య భంగిమలు, వేగం, ఆ చురుకుదనం, ఆ కదలికల్లో ఇవన్నీ కూడా పాటకు వన్న తీసుకొచ్చాయి. కేవలం పాట వినడానికే కాకుండా చూడడానికి కూడా ఎంతో బాగుంది. ఈరోజు యువతని విపరీతంగా ఆకట్టుకుంటుంది ఈ పాట. చంద్రబోస్ గారు, ఈ వారం మన ఎపిసోడ్లో 2 విభిన్న కోణాల్లో ఉన్నటువంటి పాటల గురించి మన ప్రేక్షకులకు తెలియజేయడం జరిగింది. ఒకటేమో తత్వగీతం, ఇంకోటేమో తమాషా గీతం. ఆ 2 కూడా తెలియజేయడం జరిగింది. చాలా చక్కగా ప్రేక్షకులు అందరూ కూడా ఆస్వాదించారు. వాళ్ళకంటే ఎక్కువగా నేను ఇంకా బాగా ఆస్వాదించాను. సో ప్రేక్షకులందరి తరఫున మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుసు. సంతోషం అండి.